హలో ఎవ్రీవన్. మేమైతే అరిసెలు చేసామండి. ఇగో ఈ రైస్ ఏమంటే ఒక 3, 4 అవర్స్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నమాట 4 కిలోలు ఉన్నాయండి రైస్ అంటే. మేము బెల్లాన్ని అనమాట 2 కిలోల బెల్లం, 1 కిలో పంచదార అనేది తీసేసుకున్నాము. తీసుకొని ఒక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నామంటే పెద్ద లోటాడనమాట ఒక వాటర్ అనేది వేసేసుకోండి పెద్ద గ్లాసుడు. ఇంకా బెల్లాన్ని బాగా కరిగించుకొని వడగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇలా అంటే నలకలు అవన్నీ ఉంటాయి కదా! అవని చెప్పనమాట. ఇగో పాకమైతే వస్తుండదండి. పాకాన్ననమాట ఉండలా చేసుకుంటే సౌండ్ కూడా వస్తే చాలండి. ఇగ ఉండలా అయిపోయిన తర్వాత అదే తడి బియ్యం కదండీ! తడి బియ్యాన్ని పిండి చేసాం కదా! ఉండయిపోద్దనేసి బాగా కలుపుతుండాలండి. చాలా అంటే చాలా బాగా కలుపుతుండాలి. మా ఇంట్లో చూడండి ముగ్గురం కలుపుతున్నారు. మా అమ్మ, అన్నయ్య, మా వదిన గారు. ఇంకా ఇగోండి ఆయిల్ అయితే మాత్రం ఫుల్‌గా కావాలండి. ఇగో కొంచెం పిండిలో కొంచెం ఆయిలేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఇగోండి బాగా కలిపేసాక ఇంకా పెనం పైన ఇంకా ఆయిలేసుకొని ఇంకా అరిసెల్లా చేసేసుకోవడమండి. మేమైతే పండగకి వెళ్ళము. మాకు క్రిస్మస్ హాలిడేస్ 10 డేస్ ఇచ్చారు. సో, అలా అని చెప్పి ఊరెళ్ళాం కదా! మళ్ళీ మేమెప్పుడు వస్తామో రామో అని చెప్పైతే మా అమ్మ అయితే ఇప్పుడే అరిసెలనేది ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ అయితే మాత్రం చాలా వచ్చాయి. మా వారికి ఇష్టమని చెప్పైతే చేశారు. మనమంటే నేనెక్కువ కూడా తీసుకురాలేదండి. ఒక 20 ఉంటే నేనైతే విజయవాడకైతే తీసుకొచ్చాను. ఇగోండి అరిసెలయితే మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చాయి. ఫస్ట్ టైమ్ అండి నేనిలా అరిసెలు చేయడం. నేను, మా వదిన, మా అమ్మ కలిపి అయితే చేసాము. మా అమ్మ పాకం వచ్చేసి అరిసెలు పర్ఫెక్ట్‌గా వచ్చినంత వరకు ఉంది. తర్వాతంతా మేమే చేసేసుకున్నాము. ఇంకా మా నాన్నోళ్ళు ధాన్యం కూడా నూరుస్తున్నారు కదా! అలా అని చెప్పి అదే సేని నూరుస్తున్నారు కదా! సారీ. ఇగోండి ఇంకా వేడివేడిగా పకోడీ అయితే ఏసి ఇచ్చేసామండి. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.